వైఎస్ఆర్ వైఎస్ జగన్ అంటే అంతులేని అభిమానమన్నారు ధర్మాల ఆనంద్. రవిరాజు టీడీపీ జనసేన పార్టీలో చేరాలని తమ మీద ఎంత ఒత్తిడి వచ్చినా తాము వైఎస్ఆర్సీపీలోనే చేరామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని కొనియాడారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కాలేదని, లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు. వైఎస్ఆర్సీపీలో చేరకుండా అధికార పార్టీ నేతలు ఎన్నో అడ్డంకులు సృష్టించారని అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యేందుకు విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా కార్యాలయాన్ని ఇవ్వకపోయినప్పటికీ కూడా ధర్మాల ఆనంద్ అలాగే ఆయన మిత్రులు కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. అసలు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడానికి గల కారణం ఏంటనే విషయం 2004 నుండి రాజశేఖర రెడ్డి గారు అభిమాని అండి. ఎంత అభిమాని అంటే ఆయన చనిపోయినప్పుడు కూడా నేను చాలా కలత చెందాను. ఆ కలత చెందడమే కాకుండా రాజశేఖర రెడ్డి అడుగుజాడలు నడవాలనే ఉద్దేశంతో మనకి ఎంతో అద్భుతంగా మనకు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన పార్టీ పెట్టిన కూడా ఈ రోజు వరకు కూడా నేను కంటిన్యూగా సోషల్ మీడియా అవ్వాలండి, ఫ్రంట్ మీడియా ప్రతి విషయంలో కూడా నేను సపోర్ట్ చేస్తూనే వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం బ్యాక్ ఎండ్ కాదు ఫ్రంట్ ఉండి మనం యుద్ధం చేయాలి, కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో మనం ఫ్రంట్కి వచ్చాం. టీపీలో జాయిన్ అవ్వమని, జనసేనలో జాయిన్ అవ్వమని అంటే నా ఫ్రెండ్స్ వేరే పార్టీ ఉన్నారు. ఎందుకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో పార్టీలో ప్రతిపక్షాలు ఉంది కదా, ఎందుకు ఇబ్బందులు పెడతారు అది అంటే, నాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా కొన్న ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్న తప్ప ఇంకే పార్టీలో జాయిన్ అవ్వనని నేను చాలామంది చెప్పాను. మీకు క్లియర్గా చెప్పామండి, వైఎస్ఆర్సీపీలో చేరుకులని చెప్పాము, అన్నీ జరిగాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడ వర్క్ చేయడం మొదలుపెట్టారు సార్. లోన ఫ్లెక్సీలు పెట్టాము, ఎల్ఈడీలు పెట్టాము, చైరింగ్ వేసాము, ఈ ఊరంతా కూడా మేము ఫ్లెక్సీలు కట్టాము, అన్నీ చేసాము. పొద్దున్న కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. సరిగ్గా అందరం వచ్చే టయానికి తాళాలు వేసేసి మీకు పర్మిషన్ ఇవ్వము, క్యాన్సిల్ చేయబడిందని చెప్పి ఓన్లీ అక్కడ పోలీసులను అడ్డుపెట్టేశారు. మేము ఎంత బతిమాలినా చేయడం జరగలేదు. ఈ సందర్భంగా చెప్తున్నాం సార్, ఇవాళ తాళాలు అయితే వేయగలిగారేమో కానీ ఉత్తరాంధ్రని 1500 మంది కాదు 150,000 మందితో మేము ప్రదర్శన చేసి చూపిస్తాం. మీ నియోజకవర్గంలో ఈ చేరికలు జరగడాన్ని ఏ విధంగా చూస్తారు? పోలీసులు పెట్టే ఆంక్షలు ఏ విధంగా భావిస్తారు? ఈరోజు అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఇక్కడ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం నడుస్తూ ఉందా, లేకపోతే వాళ్ళు చెప్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు ఆనంద్ సారథ్యంలో 1500 మంది మేము జాయిన్ అవుతున్నామని చెప్పి గత 13వ తారీఖున వాళ్ళకి అఫీషియల్గా పర్మిషన్ పెట్టుకుంటే 72,000 రూపాయలు చెల్లించుకొని నిన్న ఏర్పాట్లన్నీ కూడా అక్కడ లోపల హాల్లో ఎల్ఈడి స్క్రీన్ కానీ, లేకపోతే లోపల ఫ్లెక్సీలు కానీ, అలాగే బయట ఆర్చ్ కానీ పెడుతున్నప్పుడు మరి వీళ్ళందరూ కూడా మరి పర్మిషన్ ఇవ్వబట్టే కదా మీ లోపలికి ఎంటర్ అయ్యాం మేము. ఈరోజు మరి మీరు సడన్గా 10 గంటలకు వచ్చి తాళాలు వేసేసుకుంటే అది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కాలేదని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, ఇటువంటి ఆంక్షలు నిర్బంధాల ద్వారా వైఎస్ఆర్సీపీలో చేరుకలను ఆపలేరని పెద్ద ఎత్తున ప్రజలు కానీ ఇతర పార్టీలకు చెందిన వారు కానీ వైఎస్ఆర్సీపీలో చేరడానికి మరింత మంది సిద్ధంగా ఉన్నారని చెప్తారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.